కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ జరగక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ జరగకపోవడంతో ప్రాణాలను విడిచిపెడుతున్నారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకర్లను అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. రుణమాఫీ కాలేదని ఓ రైతు అగ్రికల్చర్ ఆఫీసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక మండలం చిట్యాలకు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు రుణమాఫీ కాకపోవడంతో మనస్తాపం చెంది మేడ్చల్ అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో చెట్టు కూరేసుకొని చనిపోయాడు. ఏటీఎం స్లిప్పై తన చావుకు కారణం రుణమాఫీ కాకపోవడమేనని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ జరగక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ జరగకపోవడంతో ప్రాణాలను విడిచిపెడుతున్నారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకర్లు అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. రుణమాఫీ కాలేదని ఓ రైతు అగ్రికల్చర్ ఆఫీసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక మండలం చిట్యాలకు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు రుణమాఫీ కాకపోవడంతో మనస్తాపం చెంది మేడ్చల్ అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణంలో చెట్టు కూరేసుకొని చనిపోయాడు. ఏటీఎం స్లిప్పుపై తన చావుకు కారణం రుణమాఫీ కాకపోవడమేనని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రైతు ఆత్మహత్యకు గల కారణాలేంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కార్యాలయం ఆవరణలో సోలిపేట సురేందర్ రెడ్డి అనే 52 సంవత్సరాల యువకుడు ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆయన దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం బ్యాంకులో ఆయనకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కాలేదని మనస్తాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కూడా చిట్టీలో రాయడం జరిగింది. పోలీస్ అధికారులను ఫోన్లో సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా ఆ చిట్టీలో ఉన్నటువంటి దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వాళ్ళ కుమారుడికి అది చూపించాం, వాళ్ళ కుమారుడికి చూపించినటువంటి క్రమంలో ఇది మా నాన్న హ్యాండ్ రైటింగ్ అని చెప్పడంతో కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో గత కొంత కాలంగా క్రాప్ లోన్ రుణమాఫీ కావడం లేదు అనేటువంటిది ఆయన తీవ్ర స్థాయిలో మనోవేదన గురవుతున్నారు. దాని తర్వాత ఆయన తిన్నటువంటి వ్యవసాయ భూమి ఏదైతుందో ఆ వ్యవసాయ భూమికి సంబంధించి క్రాప్ లోన్ పెట్టాడు. కానీ అందరిది మాఫీ అయిందా కాలేదా అనేటువంటి విషయంలో అనేక సార్లు ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో కొంతమంది మాఫీ జరిగింది, మరి కొంతమంది మాఫీ కాలేదని ఇప్పటికే అనేక రకాలుగా ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రుణమాఫీ ఎందుకు కాలేదంటే మా దగ్గర ఎట్లాంటి సమాచారం లేదు, మాకు రుణమాఫీ జరిగితే మాకు పై నుంచి సమాచారం వస్తుంది, లేదంటే మేము ఆ రుణమాఫీ చేయలేమని బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక తిరిగి బ్యాంకుకు చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు. ఆయన ఎట్లాంటి సందర్భంలో ఆయనకు ఎట్లాంటి భరోసా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన చిట్టాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామం దుబ్బాక మండలానికి సంబంధించినటువంటి సోలిపేట సురేందర్ రెడ్డి 52 సంవత్సరాల నుంచి ఆయనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. దుబ్బాక సంబంధించినటువంటి వ్యక్తి గత కొంతకాలంగా మేడ్చల్ ఏరియాలో ఆయన ఉంటున్నాడు. అదేవిధంగా అక్కడికి వెళ్ళి వ్యవసాయాన్ని రెగ్యులర్గా చేసుకుంటూ వారానికి 2 సార్లు వచ్చి పిల్లల చదువుల కోసం తెచ్చినటువంటి సందర్భం. కేవలం క్రాప్ లోన్ రాకపోవడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు పోలీసుల ఎంక్వైరీలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏదైనా క్రాప్ లోన్తో ఆయన చనిపోవడం మాత్రం ఇప్పటికే అనేక మంది క్రాప్ లోన్ మాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ క్రాప్ లోన్ మాఫీ కాదేమో అనే బాధతోనే ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసు ఇన్వెస్టిగేషన్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయటపడే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.